అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వండుతున్న కూర మేక తలకాయ అండి. అది ఎలా తయారు చేస్తున్నాను చూడండి. ఇది మేక తలకాయ అండి. ఇది పచ్చిమిర్చి, మీడియం సైజు 4 ఉల్లిపాయలు అండి, అల్లం వెల్లిపాయ పేస్ట్, మసాలాకు సంబంధించి వేద్దామండి. ఇక ధనియాలు, ఇదిగో జీలకర్ర, గసగసాలు, దాచిన చెక్క, 4 లాలిక్కాయలు, 3 నామ మొగ్గలు, ఎల్లుల్లిపాయ వేస్తానండి నూరితప్పుడు పెడతాను మీకు. ఇంకేనండి, తలకాయ మాసం ఇలా నీట్గా చేసుకోవాలి. ఇది గోకేసుకోవాలి. గోకేసి 2-3 చుట్టూ శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఈ తలకాయ మాసం జలుబుకి బుర్రక కూడా మంచిదంటారండి. చాలా మంచిదంటారా, ఆరోగ్యాన్ని మంచిదంటారు ఇది. ఇలా తెల్లగా వచ్చేది చూసారా ఎంత నీట్గా వచ్చినాయో. ఇదిగో ఇలా దాకెట్టుకోవాలండి. అలాగా వేసుకో. ఆ తర్వాత ఉల్లిగడ్డలు వేద్దాం. కొంచెం ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు బాగా వేయని ఇలా 2 నిమిషాలు ఉంచుదాం నగ్గుతి. అలా మయ్యనే కలుపాలని ఉల్లిపాయ మాడిపోద్ది. కొని ఏమో చూద్దామండి. వేసుకొని అండి తలకాయ మాసం వేస్తున్నానండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాక ఇలా తిప్పుకోవాలండి. ముక్కలు బాగా పడుతుందండి. ఎందుకంటే తలకాయ మాసానికి కుక్కర్లో వేసుకుంటారండి. నేను పొయ్యి మీద చేస్తున్నాను కాబట్టి టైం ఎక్కువ పడుతుంది. ఒక 2 నిమిషాలు ఉంచుదామండి. తీసి చూద్దామండి. ఈసారి కారం అది వేద్దాం. కారం 3 స్పూన్లు వేసానండి. ఉప్పు 2 స్పూన్లు వేసాను. పసుపు 6 స్పూన్లు వేసాను. ఇలా కలుపుకున్నాక బాగా వాటర్ వేసుకోవాలి. పది నిమిషాల్లో ఉడుకుద్దండి. ఈ లోపల మసాలా రెడీ చేసుకుందాం. సంతకాలు శుభ్రం కడిగేసుకుందండి. ఇక ఇలా మసాలాను ఊరుకోవాలి.
నలిగిపోయిందంటే తీసేద్దాం. మరి పెట్టండి, పిల్లలు చేసిందండి. ఇప్పుడు దింపుతున్నానండి. చూసారు ఎంత బుజ్జిగా ఉన్నాయా? ఇందులో పిల్ల ఉందండి. చేస్తున్న గుడ్డు ఎలా ఉంటుందండి, ఇక పొడుతుంది గుడ్డు. చూసారు ఎంత బుజ్జిగా ఉన్నాయా, ఎంత అందంగా ఉన్నాయా. నేను పెట్టలు కొనుక్కున్నానండి. కొనుక్కుంటూ గుడ్లు ఎట్టినాక పిల్లలు చేసుకుంటున్నానండి. ఏదో చేసుకోవాలి కదండి మరి. ఒకటి 3 వారాలు దిగుతుందండి, ఒకటి 4 వారాలు దిగుతుందండి. అరలే చూసి ఇది అరలే చూసారు ఎలా కొంత ఇప్పుడే చేసిందండి. ఇది దగ్గర పడదాం, చూద్దామండి. దగ్గర పడిందని మసాలా వేసుకుందాం. అలా కొంచెం ధనియాల పొడి కూడా వేద్దామండి. ధనియాల పొడి టేస్ట్గా ఉంటుంది, కూర బాగుంటుంది. గీ వద్దామంట. మసాలా వేసాక 5 నిమిషాలు ఇచ్చాను కదండి, ఉడికిపోయింది, దగ్గర పడిపోయింది. దించేద్దాం. పైన కొత్తిమీర అలాగే వేసుకోవాలండి. చూసారు కదండి, చూస్తుంటేనే ఎలా ఉందంటే తింటే ఇంకెంత టేస్ట్గా ఉంటుందో. చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ తలక మాసం కూర చాలా బాగుంటుంది. ఎలా ఉందో చూసి కింద కామెంట్స్లో పెట్టండి. ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉందో మీకు తెలుస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. గంట సింబల్ మర్చిపోకండి.